పవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు విచ్చలవిడిగా అడ్డగోలుగా ఒక రౌడీ మూకలను వేసుకొని తిరిగే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి మనుషులే కావాలి కాబట్టి సరే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని కూర్చోబెట్టారు. ఏదైనా ప్రజాప్రతినిధిగా ఉన్న తర్వాత ఒక బాధ్యత అనేది ఉండాలి. ఇప్పుడు ఇందాక మీరు ప్లే చేసిన ఆడియోలో ఎంత ఘోరంగా తిట్టాడు అతను అనేది మనం చూసాం. ఆ మాట అనకూడదు కానీ నీ ఎంత చూస్తా అని చెప్పి దానికంటే ముందు ఒక మాట అన్నాడు. అవును, అది ఎంత కండకావరంతో ఆ మాటలు వస్తున్నాయి ఏంటి అని అనేది మనం చూసినట్లయితే ఇతనికి మినిమం ఎమ్మెల్సీ అన్న బాధ్యత గాని ఏమీ లేవు. ఇప్పుడు సొంత భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. లీగల్ గా ఉండి కూడా ఇల్లీగల్ గా బయట తిరగటం, తిరుమలకి పవిత్రకి భంగం కలిగేటట్లుగా అక్కడికి పోయి రీల్స్ చేసుకోవటము, ఒక ఫేక్ డిగ్రీలు తీసుకొచ్చుకోవటము. ఇందాక మీరు చెప్పినట్లుగా ఇంట్రోలో చెప్పినట్లుగా ఏం చేశాడని ఫేక్ డిగ్రీలు ఇచ్చారో నాకు అర్థం కాని క్వశ్చన్. ఈయన సమాజానికి చేసిన సేవని పురస్కరించుకొని మేము గౌరవ డాక్టరేట్ ఇచ్చాము అని అంటున్నారు. సో ఏమి సమాజానికి ఏమి సేవ చేశాడు? సొంత ఇంట్లో ఉన్న మనుషులకే సేవ చేయలేని మనిషి సమాజానికి ఏ సేవ చేశాడో తెలియదు. రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశాడని ఏమన్నా ఇచ్చారా తెలియదు. ఇప్పుడు ఈ ఈ ఆడియో విషయం ఇది మొదటిసారి అయితే కాదండి. మీరు ఇదివరకు ఒక 6 నెలల వెనక జరిగింది కూడా ఒకసారి ప్లే చేసినట్లయితే బాగుండేది. ఇదివరకు ఒక పెట్రోల్ బంక్ విషయంలో కూడా ఒక అధికారిని ఇలానే బెదిరించాడు. అవును అవును, ఒక అధికారిని బెదిరించి ఇక్కడ మనకి కామన్ గా కనిపిస్తున్న పాయింట్ ఏంటంటే మాధురి ఆవిడ విషయంలోనే ఈ 2 విషయాలు కూడా జరిగినాయి. సో ఇందాక ఎలక్ట్రిక్ అధికారి కూడా చెప్తున్నాడు, నేను మేడం గారికి 4-5 సార్లు కాల్ చేశానండి. ఆ కాల్ కన్వర్జేషన్ లో ఆవిడ గారు కూడా మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వటం, కొద్దిగా మాటలు అందించడం ఇతనికి చూసాం మనం. అంటే తనకు మాధురి పేరు మీద ఉన్నటువంటి సర్వీస్ నంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమౌంట్ కట్టారు కానీ ఈయన పేరు మీద ఉన్నది కట్టలేదు. అదే చెప్తున్నారు అధికారులు. దానికి కట్టలేదు. ఒకే హౌస్ లో 2 కనెక్షన్స్ పెట్టుకున్నాడు. ఇదివరకేమో ఆవిడ పేరు మీద ఉన్న పెట్రోల్ బంక్ కి టర్మినేషన్ ఆర్డర్ ఇస్తే దానికోసం బెదిరించడం. ఈ విధంగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెట్టరేగిపోయారో, ఏ విధంగా అయితే అందరినీ బెదిరింపులకి అలవాటు పడ్డారో ఆ అలవాట్లు ఇంకా మానుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లున్నారు. సో ఇక వీళ్ళ డిగ్రీలు ఈ మిగిలిన వాళ్ళ వైసీపీ ఒక ఫేక్ పార్టీ అండి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, విడుదల రజనీ కావచ్చు, ఇందాక మీరు చెప్పినట్లుగా పాత స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఎల్ఎల్బి డిగ్రీ ఒకటి ఫేక్ ది పెట్టుకొని స్పీకర్ పదవి పొందారని అనేది మనకి బయటకు వస్తున్న సమాచారం. దాని మీద కూడా అఫిడవిట్ లో డిగ్రీ లేదని చూపించారు ఇంటర్మీడియట్ అని, కానీ డిగ్రీ సర్టిఫికేట్ తో ఎల్ఎల్బి చేశారు ఆయన ఓపెన్ యూనివర్సిటీలో. ఆ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? అవును, అమీర్పేటలో కలర్ జెరాక్స్ సెంటర్ లో కొనుక్కొని ఉంటాడు సార్. అంటే నిజంగా చెప్పాలంటే దీని కూపి కూడా లింక్ ఏంటి రాకెట్ అనేది కూడా తీయాలి. అవును, తీయాలి కంపల్సరీగా. దాని విచారణ కూడా జరుగుతుంది. ఇకపోతే అడ్డగోలుగా బుకాయించడంలో రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే ఎయిదర్ పోతే హాస్పిటల్ కన్నా పోతున్నారు, లేదా అంటే బెయిల్ తెచ్చుకోవడానికి కోర్టుల కన్నా పోతున్నారు, కానీ ఎక్కడా కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు విడుదల రజనీ విషయమే చూసుకుంటే ఆ క్రషర్ వాళ్ళని బెదిరించి ఏ విధంగా చేశారు, ఎంత ఇబ్బందులు పెట్టారు ఇదివరకు తను ఉన్నప్పుడు అనేది మనం చూసాం. అందులో భాగంగా ఇప్పుడు కోర్టులో బెయిల్ పిటిషన్ చేయటం, అయ్యేమో క్యాన్సిల్ అవ్వటం. అయినా కూడా బయటకు వచ్చేసి పోలీసులు మీరు జాగ్రత్తగా ఉండండి, మా ప్రభుత్వం వస్తుంది, మీరు ఈ విధంగా చేయొద్దు అది ఇదని పోలీసుల మీద పడతారు. ఇక గోవర్ధన్ గారు అయితే ఫోర్జరీ కేసులో ఉండి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే బాత్రూమ్ లో కారు జడిపడి చేతికి శస్త్రచికిత్స చేసుకుని హాస్పిటల్లో ఉన్నారు. కొడాలి నాని గారు గుండెపోటు అని చెప్పి అది డ్రామానో నిజమో తెలియదు కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నారు. వంశీ అయితే ఇప్పటి వరకు బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఒక వింత ఏంటి అని అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే జైల్లో పెట్టారో, జైల్లో పెట్టినా కూడా ఎక్కడా కూడా మానసికంగా ఆయన స్థైర్యం కానీ ఆయనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఎవరు దెబ్బతీయలేకపోయారు. ఏది 73 సంవత్సరాల వయసులో. అలాంటిది వంశీ ఈ మధ్య 4-5 సార్లు బెయిల్ పిటిషన్ లో నాకు ఒక తోడు కావాలి అని అడుగుతున్నాడే గాని